నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి కోసం కోట్ల మంది రోడ్డెక్కారు. హక్కుల కోసం పోరాటం చేశారు. అస్తిత్వం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. మా భూమి మాకేనని పోరాటం చేసిన తెలంగాణలో అదే భూమిని రైతుల నుండి లాక్కుంటున్నారు. వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి భూములు లాక్కుంటామని పబ్లిక్ గా బెదిరిస్తున్నాడు. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఎదురు తిరిగిన రైతులు జైళ్లలో మగ్గుతున్నారు. ప్రశ్నించిన రైతులు పోలీసుల చేతిలో చిత్రహింసలను అనుభవిస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యధిక దిగుబడితో దేశంలో ప్రథమంగా నిలిచిన తెలంగాణ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్డెక్కారు. ఒక్క కలెక్టర్ని ఎదిరిస్తే ప్రభుత్వం మొత్తం పగబట్టింది. ఒక ఆఫీసర్ కి కొడితే అంత రియాక్ట్ అవుతుండ్రు. మా రైతు పరిస్థితి ఇట్లుంది, మరి మా కోసం ఎవరు రారా మీరు? మరి వందల మంది రైతులు తరతరాలుగా కూడబెట్టుకుని కాపాడుకున్న భూమిని లాక్కుంటే నోరెత్తరా, పోరాడరా, ఉద్యమించరా? తెలంగాణ ద్రోహులతో ఉన్న నీకు ఈ గడ్డ పోరాటం దెబ్బ రుచి తగిలినట్టు లేదు. ఇప్పుడు చూపిస్తాం చూడు. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ.